హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే అలసంద వడ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందు రోజు నైట్ అయితే మనం అలసందలు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసుకొని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికోసం ఒక ఆనియన్ లేదా అంటే మనం ఎంతైతే పప్పు తీసుకున్నాం దానికి తగ్గట్టు ఆనియన్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ముందుగానే మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదా వడపప్పు, అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాగ సన్నగా కట్ చేసేసుకొని ఇందులో కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేయాలి. చూడండి, ఇలా ఆయిల్ అయితే వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మనం వడపప్పుకి అయితే అంత కలిపి పెట్టుకున్నాం కదా, తర్వాత ఇలా వడల్లాగా అయితే చేతితో తట్టుకొని ఇందులోకి వేసేసుకున్నాం అనుకో వేడి వేడి అలసంద వడలు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది కూడా వీడియో మీకు డౌట్ రావచ్చు, ఊర్లో వీడియోనే అండి, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. బాయ్.